బాగీలైతే ఇక దీపావళి సంబురాలు చేసుకుంటూ ఉంటారు. పిల్లలైతే అందరూ బయట ఉండి, అందరూ బయటికొచ్చేసి క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. ఇక బాగి అయితే అమర్‌ని తీసుకొని బయటికి హ్యాపీగా వస్తుంది. ఇక ఆరు అయితే చెప్తుంది, బాగి కొంచెం చీరకి, దీపాలకి దూరంగా అంటుకుంటుంది అని చెప్పేసి ఆరు అయితే చెప్తుంది. కానీ బాగీకైతే వినపడదు. వాళ్ళు అలాగే బయటికి వస్తారు. ఇక బాగి అయితే క్రాకర్స్ కాలుస్తూ హ్యాపీగా ఎగురుకుంటూ చాలా ఆనందిస్తుంది. ఈలోగా అమ్మునైతే మనో పిలుస్తుంది. ఇంకా చంబ కేర్ టేకర్ గా చేరింది కదా, మనో చంబ ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. అమ్మునైతే అక్కడికి పిలుస్తారు. అక్కడికి రా అని చెప్పేసి మనో అయితే పిలుస్తుంది. ఏంటి ఆంటీ అని చెప్పేసి అమ్ము చేతిలో ఒక ప్లేట్ దీపాలు ఉంటాయి. ఆ దీపాలు పట్టుకొని ఏంటి ఆంటీ అని చెప్పి మను దగ్గరికి వెళ్తుంది. ఏమీ లేదు, అక్కడ దీపాలు ఆరిపోయినట్టు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగించేసిరా అని చెప్పేసి అమ్మునైతే చెప్పి పంపిస్తుంది. అవునా ఆంటీ, అలాగే అని చెప్పేసి అమ్ము అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇక అక్కడనే ఉన్న భాగ్య అయితే క్రాకర్స్ కాలుస్తూ బాగా ఆడుకుంటూ హ్యాపీగా ఉంటుంది. ఇక అమర్ కూడా పక్కనే ఉంటాడు. ఇక చంబ కేర్ టేకర్ గా వచ్చింది కదా, చంబ అయితే అమ్ము కాళ్ళకు అడ్డుగా పెడుతుంది. అమ్ము చేతిలో ఉన్న ప్లేట్ లో ఉన్న దీపాలు అయితే బాగి చీర మీద పడిపోతాయి. ఆ చీర అయితే తగలబడిపోతుంది. ఇక అందరూ షాక్ లోనే ఉంటారు. అమర్ అయితే బాగి బాగి అని గట్టిగా అరుస్తాడు. ఇక బాగి కొంగు అయితే మంటలతో ఉంటుంది. ఇక బాగి అయితే షాక్ అవుతుంది. మను అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మను చేసిన ఈ పనికి అమర్ ఏమన్నా శిక్షించబోతాడా? అమ్ము అసలు ఈ పని చేసినందుకు అమ్మునేమన్నా అంటాడా? అసలు ఏం జరగబోతుంది? బాగీకి ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తుందా? ఏమైనా షాకింగ్ లోకి వెళ్తుందా? చూడాలంటే రేపు వచ్చే ప్రోమోతో మీ ముందు ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.